గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రమాదాన్ని హైలైట్ చేసింది. 265 ప్రాణాలు బుగ్గి కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. మృతుల్లో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వైద్య కళాశాల సముదాయంపై విమానం పట్టడంతో మరో 24 మంది దుర్మరణం. చనిపోయిన ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రాణాలతో బయటపడింది ఒక్కరే. గగనంలో ఘోరం. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. మధ్యాహ్నం 1:38 గంటలకి టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడే ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించే మేడే కాల్ ఇచ్చారు. అది అకస్మాత్తుగా కిందకి దిగిపోవడం మొదలైంది. పైలట్లతో సంప్రదించడానికి గగంతల రద్దీ నియంత్రణ ఏటీసీ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన AI-171 విమానం అత్యంత తక్కువ ఎత్తుకొచ్చి కొన్ని సెకండ్లోనే విమానాశ్రయ వెలుపల మేఘానీ నగర్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. అగ్నిగోళాన్ని తలపించేలా మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్లు రికార్డే అంటూ ఎంతమంది పిల్లలు ఉన్న తల్లికి వందనం అమలు. 4 పిల్లలు ఉన్న తల్లులు 20,053 మంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. వైకాపా విష ప్రచారం చేస్తోందని మండిపాటు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తోకలు కత్తిరిస్తానని హెచ్చరిక. తల్లికి వందనం పథకం కింద గురువారం ఒక్కరోజు 10,000 కోట్లు విడుదల చేయడం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమలు చేయాలన్న తమ సంకల్పానికి నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. ఈ పథకం కింద 67 లక్షల మంది విద్యార్థులకు ఈ ఏడాది 10,091 కోట్లు వెచ్చిస్తున్నాం. దానిలో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది. గత ప్రభుత్వం 42,61,965 మందికి అమ్మఒడి అమలు చేస్తే మేము 24,65,199 మందికి అదనంగా ఇస్తున్నాం. వాళ్ళు ఏడాదికి 5,540 కోట్లు వెచ్చిస్తే మేము 8,745 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ అసలు భలే విచిత్రంగా ఉంటుంది చూడండి. అంటే ఒక ఫీల్ క్రియేట్ చేసేటటువంటి తెలివైన ఎత్తుగడ. 10,000 కోట్లు రికార్డే ఒక్క రోజులో. ఇక్కడేమో 8,745 కోట్లు ఇస్తున్నారు. 8,745. ఇది కూడా మళ్ళీ చూస్తే 7,000 చిల్లర ఏదంటారు. సరే పోనీ 8,745 అంటే 10,000 కోట్లకి 8,745కి ఎంత తేడా ఉంది? దాదాపు 1,300 కోట్ల తేడా ఉంది. 1,300 కోట్లు యాడ్ చేసేసారు పైన హెడ్డింగ్లో. నోటి మాటలో కూడా 10,000 కోట్లు. ఖచ్చితంగా తల్లికి వందనం అంతమందికి ఇస్తామంటాం కరెక్ట్. కానీ 15,000 ఇంతకుముందు జగన్ ఇచ్చినప్పుడు ఈ సైకో పాలనలో 15,000 అని చెప్పేసి 1,000 తగ్గించాడు, 2,000 తగ్గించాడు, చివరికి 13,000 చేతిలో పెడుతున్నాడు. మేము వస్తే ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఇప్పుడు కొంతమందికి ఏమో అనర్హులు అన్నటువంటిది. రెండవది వచ్చాడు 13,000 ఇస్తున్నారు. ఇప్పుడు 15,000 అన్నమాట పక్కకి వెళ్ళిపోయింది. 2,000 ఎగ్గొట్టినట్టయింది. ప్లస్ ఇక్కడ 10,000 కోట్లు అని భారీ అంకెతో ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం నడుస్తుంది. ఒక ఆస్పెక్ట్ కరెక్ట్, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నటువంటిది అది ఇంకా నిన్ననే వేస్తున్నారన్నారు. తీరా చూస్తే ఆ పథకానికి సంబంధించినటువంటి పాయింట్ని జీవో కాపీ నిన్న రిలీజ్ చేశారు తప్పించి డబ్బులు ఇంకా పడలేదు. ఏదో లిస్టులు అనౌన్స్ చేసి ఆ తర్వాత ఇస్తామని చెప్తున్నారు. లేకపోతే సచివాలయ ఉద్యోగులకి సొంత మండలాల్లో పోస్టింగ్ లేదు, బదిలీల మార్గదర్శకాలు స్పష్టం చేసిన ప్రభుత్వం. ఒకే చోట 5 ఏళ్లు పూర్తయిన వాళ్ళందరికీ స్థానచలనం 30లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో వాళ్ళ సొంత మండలంలో పోస్టింగ్ రాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియకి సంబంధించిన గురువారం జారీ చేసిన మార్గదర్శకాలు విషయాన్ని స్పష్టం చేసిన 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళకి బదిలీ తప్పనిసరి. స్థానచలనం కల్పించిన ఉద్యోగుల వివరాలను HRMS పోర్టల్లో జూలై 10లోగా అప్లోడ్ చేయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కమ్ముకొస్తున్న మరో యుద్ధం అంటూ ఇరాన్పై కాలు దూతున్న ఇజ్రాయెల్. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత. ఇప్పటికే 2 యుద్ధాలతో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి మరో యుద్ధం ముప్పు ముంచుకొస్తోంది. పశ్చిమాసియాలోనే యుద్ధమేఘం కమ్ముకుంటోంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. ఆ దేశంలోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకొని భావిస్తోంది. ఈ విషయంలో అమెరికా మాటను వినేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం అంటూ మరేపు దీన్ని తిప్పుకొట్టేందుకు ఇరాన్ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటుంది అన్నది వార్తని పెట్టారు. అయితే ఇది గత కొన్ని రోజులుగా మనం చెప్పుకుంటాం మన వీడియోలో కూడా. ఇవాళ కొద్దిసేపటి క్రితం ఈ వార్త చదివే సమయానికి యుద్ధం ప్రారంభమైపోయింది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ ప్రారంభించింది. ముఖ్యమైన సైనిక అధికారుల్ని లేపేసింది. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి అణుస్థావరాల విధ్వంసం జరుగుతోంది. ఇరాన్ కూడా యుద్ధం చేస్తానని చెప్తోంది. లేకపోతే సాక్షి ఛానల్లోనే నాకు గుర్తింపు అంటూ, అందుకే అమరావతి మహిళలపై అలా మాట్లాడే చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది అంటూ, అందువల్ల సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు. నా వ్యాఖ్యలపై మా కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్తున్నారు. పోలీసులు విచారణ VVR కృష్ణరాజు వెల్లడి. సాక్షి టీవీలో నాకు గుర్తింపిస్తున్నారు, అందుకే ఆ ఛానల్లో చర్చలో పాల్గొండి ఈ క్రమంలో అమరావతి మహిళలపై అలా మాట్లాడాను. మురికి వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన పాత్రికేయుడు VVR కృష్ణరాజు పోలీసులు విచారణలో వెల్లడించినట్టు సమాచారం.
చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది. అందుకే సాక్షి ఛానల్లో నిర్వహించే చర్చా కార్యక్రమాలు కొమ్మినేని శ్రీనివాస్ నన్ను పిలిచేవారు. అతనితో సాన్నిహిత్యం ఏర్పడిన చర్చా కార్యక్రమం నాకు ఆయన బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే నేను ఇట్లా మాట్లాడుతున్నాను అన్నారు అన్నటువంటి కోణం. ఇక్కడ మనం ఏమైనా రాసేయచ్చు, రాసేసి ఇట్లాగ అంటున్నారని తెలిసింది అని రాసేయచ్చు. డ్రగ్స్ గురించి, ఆంధ్ర గురించి ఎట్లాంటి తప్పుడు ప్రచారాలు చేశారో అట్లా నిరంతరం తప్పుడు ప్రచారాలతో, తప్పుడు వార్తలతో, మురికి వార్తలు రాసే, నీచ వార్తలు రాసే పత్రికలు ఎదుటి వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, ఎదుటి వాళ్ళ క్రెడెన్షియల్స్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా కొమ్మినేని అలాగే కృష్ణరాజు మాట్లాడిన మాటలు, కొమ్మినేని మాట్లాడేది, కృష్ణరాజు మాట్లాడడం తప్పు, కొమ్మినేని ఆపకపోవడం తప్పు, లేదా అది అప్పుడే ఖండించకపోవడం తప్పు, అంతవరకు కరెక్ట్. కానీ వాళ్ళిద్దరు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, సమాజ హితోక్తి కోసమే పనిచేసినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటటువంటి నీచ సంస్కృతికి దిగజారినటువంటి పరిస్థితి, ఏదైతే రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించుకుని, రాజకీయాల ద్వారా ఆస్తులు సంపాదించుకున్నటువంటి పత్రికా యాజమాన్యాలు జర్నలిస్టుల మీద చిమ్ముతున్నటువంటి, నిజమైన జర్నలిస్టుల మీద చిమ్ముతున్నటువంటి ఒక విషయానికి సజీవమైనటువంటి సాక్ష్యం. లేకపోతే శ్రీపాదం దివ్యపాదం, తేలిగ్గా నడకకు వీలుగా కృత్రిమ కాళ్ళ తయారీ, తెలుగు రాష్ట్రాల దివ్యాంగులకు రోటరీ క్లబ్ బోతం 130 మందికి నేడు మంత్రి లోకేష్ చేతుల మీద పంపిణీ అంటూ, రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాకులు, ఇన్ఫెక్షన్లు, వాళ్ళ కాళ్ళు కోల్పోయిన వారు ఇతరుల సాయంత్రం చేతికర్ర పోతుంటారు, కష్టంగా బతికిడుస్తుంటారు. వాళ్ళ కృత్రిమ కాళ్ళు అమర్చిన రోజువారీ పనులకు ఆటంకాలు ఎన్నో, ఆ సమస్యను అధిగమించేలా తక్కువ బరువు మెరుగైన పనితీరుతో కృత్రిమ కాళ్ళను తయారు చేసి సంయుక్తంగా పంపిణీ చేస్తున్న మంగళగిరి జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మహిళలపై ఇంతటి జూగుప్సాకర వ్యాఖ్యలు అంటూ ఇది తప్పని మీకు అనిపించడం లేదా? ఆ వీడియోలో మళ్ళీ ఓసారి చూస్తారు. రవివారి కృష్ణరాజుకి న్యాయాధికారి ప్రశ్నలు, ఈ నెల 26 వరకు రిమాండ్ విధింపు, గుంటూరు జిల్లా జైలుకి తరలింపు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లా కృష్ణరాజులో పశ్చాత్తాపం లేదు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అంటే అమరావతి వేశ్యల రాజధాని సాక్షి టీవీ ఛానల్ చర్చలో అత్యంత హేమైన వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు వివారి కృష్ణరాజులు ఆ జుగుప్సాకర వ్యాఖ్యల పట్ల ఏమాత్రం పశ్చాత్తాపం బాధలేదని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి ప్రాంత మహిళలను దారుణంగా అవమానించి చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ కోరలేసరిగా తన వ్యాఖ్యలు ఎలాంటి తప్పు లేదంటే వాటిని మరింతగా సమర్థించుకునే వీడియోలు చేసి యూట్యూబ్లో విడుదల చేశారు, న్యాయస్థానానికి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి మహా విషాదం అన్నటువంటి వార్తను వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం, మెడికల్ కాలేజీపై కుప్పకూలిపోయి పేలిపోయిన డ్రీమ్ లైనర్ 265 మంది దుర్మరణం అని, అలాగే సూపర్ 6 అమలు చేశా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ఇక ఎవరైనా దీని గురించి మాట్లాడితే 4 మందం తప్ప మరొకటి కాదు. తల్లికి వందనం కింద 13,000 ఇస్తున్నాం. P4కి ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కి నిరుద్యోగ భృతి అనుసంధానం, 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, పోలీసులు నడి రోడ్డుపై దళితులు కొడితే జగన్ పరామర్శిస్తాడా, పొగాకు రైతుల బాధలు వినేందుకు వెళ్ళి దౌర్జన్యం చేశాడు అంటూ చంద్రబాబు నాయుడు అన్నారన్నటువంటి వార్తలు ఇక్కడ హైలైట్ చేశారు. అయితే తల్లికి వందనం మహా మోసం అంటూ ఇచ్చేది 13,000, ఏకంగా 30 లక్షల మందికి పైగా ఎగనామం. యుడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్ర విద్యార్థులు 87,41,885. ఇప్పుడు మీరు ఇస్తామంటున్నది 54,94,703 మందికే. 1,00,000 ఆంక్షలతో పిల్లల సంఖ్య ఇంకా తగ్గించే కుట్ర. జూలై 5న తల్లుల ఖాతాలో జమ చేస్తామంటున్నది. ఇందుకే ఇంట్లో ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ పొందితే వందనం ఎవరట. ఫీజు రియంబర్స్మెంట్కి అతిగతి లేదు. దాని పేరుతో ఇంకో పథకం కోత. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటితే పథకం కట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్ పొందుతున్న వాళ్ళు అనర్హులే. కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు. నెలవారీ ఆదాయం 10 నుంచి 12,000 మించితే పథకం ఎవరు. 1000 చదరపు అడుగుల స్థలం ఉన్నా, కారు ఉన్నా వర్తించదు అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. లేకపోతే పరిటాల పచ్చదండు దౌర్జన్యం, రామగిరిలో గోండాగిరి, లైంగిక దాడి బాధితురాలి కుటుంబ పరామర్శకు వెళ్తుంటే ఆంక్షలు, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులకు అడుగడుగున అడ్డంకులు. మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ని జాతీయ రహదారిపైన ఆపేసిన పోలీసులు. పేరూరుకు వెళ్ళలేక మధ్యల చెరువు నుంచి వెందిరిగిన మిగతా మాజీ మంత్రులు. ముందు రోజే పేరూరుకి టీడీపీ బైక్ ర్యాలీ. మార్పు ఎమ్మెల్యే సునీత ఆదేశాలతో భారీగా చేరుకున్న పార్టీ కార్యకర్తలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు ఈ నెలాఖరికల్లా ఈ ప్రక్రియతో పాటు విధుల హేతుబద్ధీకరణ పూర్తి చేయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక వైపున ఏడాది పాలనంతా అరాచకమే అంటూ వైఎస్ఆర్సీపీ నేతల మండిపాటు. నేరమై రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడు నిత్యం బుర్రచల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్, బాబు తీరంతా ఆత్మస్తుతి పరనింద, విపక్ష నేతలు కార్యకర్తల లక్ష్యంగా అక్రమ కేసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వ కర్కశత్వంపై అక్షర గర్జన. రాష్ట్ర నలుమూల నుంచి బెజవాడ ధర్నా చౌక్ చేరుకున్న అక్షర యోధులు. దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, రెడ్ బుక్ పాలనకు అంతం చేయండి అంటూ నినాదాలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అదే సందర్భంలో డీజీపీ బాధితుల పక్షమా, దాడి చేసిన వారి పక్షమా అంటూ తేల్చుకోవాలన్న వైఎస్ఆర్సీపీ నేతలు.
సాక్షిపై దాడులు, రైతులపై అక్రమ కేసులు, మహిళలపై అఘాయిత్యాలపై అదనపు డీజీపీకి ఫిర్యాదు, వైఎస్ జగన్ కార్యక్రమాలకు భద్రత కల్పించాలని వినతి, రాష్ట్ర డీజీపీ బాధితుల పక్షాన ఉంటారో దాడులు చేసిన వారి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, వరుడు కళ్యాణ్ ఇతరులు స్పష్టం చేశారు. ఏపీలో అరాచక పరిస్థితులపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సాక్షి కార్యాలపై దాడులు, పొదిల్లో రైతులపై అక్రమ కేసులు, శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ వైఫల్యం, మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలకు భద్రత కల్పించకపోవడం, మహిళలపై అఘాయిత్యాలు తదితర అంశాలపై వాళ్ళు గురువారం అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ట్రంప్ కార్డు దరఖాస్తులు షురు అంటూ సంపన్న వలసదారుల కోసం తెచ్చిన శాశ్వత వీసా పథకం ట్రంప్ కార్డు దరఖాస్తులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం పలికారు. గోల్డ్ కార్డుగా పిలిచే దీని కొనుగోలుకు trump.gov వెబ్సైట్లో దరఖాస్తు నింపవచ్చని ట్రంప్ ప్రకటించారు. $50 లక్షలతో ఈ కార్డును కొనుగోలు చేయొచ్చని ట్రూత్ సోషల్ అధ్యక్షుడు వెల్లడించారు. ప్రపంచంలోని గొప్ప దేశమైన అమెరికాలో అడుగుపెట్టడానికి, ఇక్కడ జీవన ప్రమాణం మొదలు పెట్టడానికి ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. వేలాది మంది కాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే గోల్డ్ కార్డు అమెరికా పౌరసత్వానికి హామీ ఇవ్వదని, నివాసానికి అవకాశం మాత్రమే కల్పిస్తుందని సూచించారు. ఈ కార్డు పౌరసత్వం ఇవ్వదు కనుక దీనికి కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని ట్రంప్ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలనుకునే భారతీయులకు ఇతర దేశాలకు గోల్డ్ కార్డు దారి చూపుతుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇటీవల ప్రకటించారు. విదేశీ పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా 1990లో అమెరికా EB-5 వీసాలను ప్రవేశపెట్టింది. కనీసం 10 మందికి ఉపాధి కల్పించే కంపెనీలు $10 లక్షల పెట్టుబడి పెడితే ఈ శాశ్వత వీసాలు లభించాయి. వాటి స్థానంలో గోల్డ్ కార్డు తేనున్న ట్రంప్ ఫిబ్రవరిలో ప్రకటించారు. గతంలో లాగా ఈ వీసాలకు ఉద్యోగ కల్పన తప్పనిసరి చేయలేదు. EB-5 వీసాల్లో జరుగుతున్న మోసాన్ని అరికట్టడానికి కొత్త కార్డు తీసుకొస్తున్నట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గోల్డ్ కార్డు నిబంధన ఏంటంటే శాశ్వత నివాసం పొందాలంటే కార్డు తీసుకున్న అనంతరం 5 ఏళ్ళు అమెరికాలోనే ఉండాల్సి ఉంటుంది. 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడగలిగినటువంటి వాళ్ళకే ఈ అవకాశం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మరణ విహంగం అన్నటువంటి 290 మంది దుర్మరణం వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకన్లలో ఎలా పైకి లేచిందో అలాగే కింద కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసాలకు దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంకు నిండా ఇంధనమే, అది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్లు. దాంతో భారీ విస్ఫోటం, పెద్ద ఎత్తున మంటలు, కరిమబ్బులు నేలకు దిగాయి అన్నట్టు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో 240 మంది మరణించారు. వారిలో అత్యధికుల మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంత దారుణంగా కాలిపోయి కొందరికి తల, మరికొందరికి కాళ్ళు చేతులు తెగి రోడ్డుపైన పడ్డాయి. ఈ ఘోరం కారణంగా మరో దారుణమైన విషాదం చోటు చేసుకుంది. కూలుతూనే జనావాసాలు దిగిన విమానం అక్కడ మెడికల్ కాలేజీ హాస్టల్లోకి దూసుకెళ్ళింది. మధ్యాహ్న భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడ మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానం దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకురావడంతో వారిలో దాదాపు 50 మంది వరకు దుర్మరణం చెందారని దైనిక్ భాస్కర్, గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిపింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి 2 మృత్యుంజయులుగా బయటపడ్డారు. నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు ఎలా జరిగిందన్నది నిపుణులకు అంతు చిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెప్తున్న దానిపైన భిన్నాభిప్రాయాలే అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. లేకపోతే ఏం మాట్లాడేది తెలియదా అంటూ కృష్ణరాజుని వేశ్యల రాజధాని అని ఎలాగన్నారు. కృష్ణరాజు నిలదీసిన మంగళగిరి కోర్టు తప్పు చేశానని అర్థమవుతోందన్న కృష్ణరాజు A1కి రిమాండ్ విధించిన మ్యాజిస్ట్రేట్ గుంటూరు జిల్లా జైలుకి తరలింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక ఉపేక్షించను అంటూ రౌడీ మూకతో రైతులకు పరామర్శ, జగన్పై ముఖ్యమంత్రి ఆగ్రహం, శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఊరుకోను, ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు, రౌడీజం చేసే వారి ఆటలకు సాగనివ్వను, రాక్షసుల రాష్ట్రాన్ని నాశనం చేసే కుట్ర, 11 సీట్లకు పరిమితం చేసిన బుద్ధి రాలేదు, వేశ్యల రాజధాని అన్న వారి ఇళ్లలో ఆడవాళ్ళు లేరా, ఎంత కొవ్వెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి, తల్లికి వందనం కింద ఒక్కరోజు 10,000 కోట్లు, దేశంలో మరే రాష్ట్రం సంక్షేమంలో మన దరిదాపుల్లో లేదు, సీఎం చంద్రబాబు విమాన దుర్ఘటనతో ఏడాది వేడుకలు రద్దు, చంద్రబాబుతో 15 సినీ ప్రముఖుల భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మహిళలకు కోటా రెడీ అంటూ ఏదైతే 2029 ఎన్నికల్లో 33% సీట్లు లోక్సభ అసెంబ్లీలో అమలు కేంద్ర ప్రణాళిక, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, ఆ ప్రక్రియలోని అతివలకు రిజర్వేషన్, దేశమంతా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ 2029 లోక్సభ ఎన్నికల నుంచి అమల్లోకి తెచ్చే ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తుంది. 2023లోనే చేపట్టిన 123వ రాజ్యాంగ సవరణ ప్రకారం వనితలకు లోక్సభ అసెంబ్లీలో 33% సీట్లను ఖరారు చేయనుందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కథనం ప్రచురితమైంది. 2027లో చేపట్టనున్న జనగణన ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే నారీ శక్తి వందన్ అధినియం పేరిట మహిళలకు 33% కోటా కల్పిస్తారని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన అంటే లోక్సభ, అసెంబ్లీ స్థానాల సరిహద్దులను తిరిగి ఖరారు చేయడం, వాటిలో సీట్ల సంఖ్య నిర్ణయించడం, SC/ST రిజర్వ్ స్థానాలకు కూడా నిర్ధారిస్తారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక జరిగే తొలి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్టంలో పేర్కొన్నారు. జనగణన తర్వాత ఈ పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే పార్లమెంట్ జనగణన చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. జనగణన పూర్తి చేసిన ప్రతిసారి నియోజకవర్గాల పునర్విభజించడం తప్పనిసరిని రాజ్యాంగంలో 82వ అధికారం పేర్కొంటుంది. కాగా ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ వివాదంగా మారింది. 71లో దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల వాటా 24% ఉండేది.
23 నాటికి అది 19.7% తగ్గిందని, దీంతో పార్లమెంట్లో తమ సీట్ల సంఖ్య తగ్గుతుందని చేత మరో 25 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉండదంటూ చట్టం చేయాలని తమిళనాడులోని పాలక పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే దక్షిణ రాష్ట్రాలు ఒక్క సీటు కూడా కోల్పోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే జనాభా 9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ అంటూ జనాభా లెక్కల ప్రక్రియ 2027 మార్చి 1 మొదలవుతుందని కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. అధునాతన టెక్నాలజీ సాయంతో డిసెంబర్ కల్లా కొత్త లెక్కలు అందుబాటులోకి వచ్చేస్తాయని కేంద్రం ధీమా వ్యక్తం చేస్తుంది. గత ప్రక్రియల కంటే నవీన రీతిలో జరగబోతోందని డేటా సేకరణకు మొబైల్ యాప్స్, రియల్ టైం ప్రాసెసింగ్, నిఘా వ్యవస్థలను వినియోగించనున్న ప్రభుత్వ వర్గాలు వెల్లడించే జనాభా లెక్కలు మొదలైన తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర, జిల్లా, తాలూకా, మండల స్థాయిలో లింగాల వారి జనగణన వివరాల ప్రచురణకు 9 నెలల సమయం తీసుకునే అవకాశం ఉందని తెలిపే 2011లో చేపట్టిన జనగణనలో సదరు వివరాల ప్రచురణకు 2 ఏళ్లకు పైన పట్టిందని పేర్కొన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కరోనాపై భయాందోళన అక్కర్లేదు అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టీకరణ. కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ పాలన 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన గురువారం గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ చాలా కొత్త వేరియంట్లు కనిపిస్తున్నాయని, అయితే వాటిల్లో ఏవి ప్రమాదకరంగా లేవన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76 పాజిటివ్ కేసులు మాత్రం ఉన్నాయని, వాళ్ళలో 9 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, మిగతా వాళ్ళంతా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని చెప్పారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అవసరమైన కిట్లు, మందులు వంటివన్నీ సిద్ధం చేశామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమెరికా ఆర్మీ డేకి అతిథిగా పాక్ ఫీల్డ్ మార్షల్ అంటూ వాషింగ్టన్లో శనివారం జరగనున్న 250వ అమెరికా ఆర్మీ డే ఉత్సవాలకు పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కి ఆహ్వానం అందడం భారత రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మదినం కూడా. పాల్గామ్ ఉగ్రవాద దాడి వెనక మునీర్ పాత్ర ఉందన్న ఆరోపణ రావడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో భారత బృందాలు ప్రపంచవ్యాప్తంగా వివరించి తిరిగి వచ్చిన నేపథ్యంలో అమెరికా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్మీ డేని చాలా ఘనంగా నిర్వహించేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ఆర్మీ చీఫ్కి అతిథిగా రావాలంటూ ఆహ్వానం అందడం భారత్కి దౌత్యపరంగా దెబ్బని కాంగ్రెస్ అధికారపతి జయరాం రమేష్ అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ మొండిపట్టు వీడి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపన్నారు. ఈయన ఒక పనికి మాలినోడు, రాష్ట్రం విడదీసేటప్పుడు ఇంతే పెంట చేసినటువంటి వాడు, దేశ వ్యతిరేకి, దేశ ద్రోహి, ఏమాత్రం బుర్రలేని సన్నాసి అంటే తప్పేం లేదేమో అట్లాంటి పిచ్చ కోతలకు వస్తుంటాడు అనమాట. పార్లమెంట్ సమావేశాలు పెడితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఏమైనా మారుస్తారా ఏంటి? అక్కడ ఇంకా దేశాన్ని గురించి 4 తిట్టడానికి అవకాశాలు కావాలా? అందులో నుంచి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం, రాష్ట్ర విభజన సందర్భంలో కూడా ఆంధ్ర దోచేసుకుందని చెప్పి మాట్లాడినటువంటి మహానుభావుడైన, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి ఒక్కటి కూడా రాకుండా నాశనం చేసినటువంటి పనికి మాలినటువంటి నాయకుడైన ఈయన గారు రోజు ఆ కాంగ్రెస్ని నాశనం చేయడానికి ఆ సగం బుర్ర ఉన్నటువంటి రాహుల్ గాంధీ తరపున ఈయన పనికి వస్తాడనమాట. ఆయనకి ఎట్లాంటి వాళ్ళే కావాల్సి ఉంటుంది. లేకపోతే డిడిఓ వ్యవస్థ బలోపేతం అంటూ డివిజన్ స్థాయిలో ఒకే గూడు కిందకు పిఆర్ఆర్జీ సంక్షేమ శాఖల డివిజన్ స్థాయి కార్యాలయాలు డిడిఓ పరిధిలోకి, డిఎల్పిఓ, డ్వామా, ఏపీడీ కార్యాలయాలు అదే ఆవరణలోకి కీలక నిర్ణయాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేం అంటూ టీడీపీ నేతల హత్యకు సంబంధించిన కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంచెం మహేశ్వరరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టు పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా హత్యలు జరిగాయని, తదుపరి విచారణకు సదరు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించి పిటిషన్ల ప్రోద్బలంతో హత్యలు జరిగాయన్నారు. పిటిషన్లో నేర చరిత్రను పరిగణలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. దీంతో పిన్నెల్లి తరపు న్యాయవాది సమర్పించిన పెన్ డ్రైవ్లోని అంశాల వాస్తవికత, ఘటన జరిగినప్పుడు పిటిషనర్లు మరో చోట ఉన్నట్టు చెప్తున్న అంశాలపై వివరాలు సమర్పించాలని పోలీసులు న్యాయమూర్తి ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది విద్యుత్ పత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.